జగనన్న సంపూర్ణ గృహ హక్కు స్కీమ్‌కి సంబంధించి ఏదైతే వన్ టైమ్ సెటిల్మెంట్ జరుగుతుందో, దాన్ని ఫీల్డ్ లెవెల్‌లో సర్వే చేయాల్సింది వాలంటీర్స్ కాబట్టి, దానికి సంబంధించిన స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొసీజర్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ నుండి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా డేటాని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ హ్యాండ్ ఓవర్ చేసుకున్న డేటా, దాని యొక్క డీటెయిల్స్ ఎట్లా ఉంటుందో ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వాలంటీర్స్ అందరూ కూడా మీరు ఏదైతే డేటా డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకున్నారో అది ఒకసారి ఓపెన్ చేసి చూస్తే నేను చెప్పేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ఫస్ట్ ప్రతి ఒక్క వాలంటీర్కి కూడా క్లస్టర్ వైజ్గా డేటా ఇవ్వడం జరిగింది. సో అదొకసారి మీరు ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకము దరఖాస్తు ఫోరం అని ఉంది. సో ఇందులో పార్ట్ ఏ ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్, అంటే ఫిల్ అయిపోయి ఉందండి. సో మీరు యాజ్ ఎ వాలంటీర్ మీరు చేయాల్సింది ఏంటి, పార్ట్ బి ఫిల్ చేయాలి. అక్కడ ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసింది చూడండి, పార్ట్ బి వాలంటీర్ ద్వారా అని. సో ఈ పార్ట్ బిలో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇంటి పట్టా యొక్క స్వభావము, అది కూడా ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది. కొంతమంది బెనిఫిషరీకి గృహ నిర్మాణ శాఖ రుణగ్రహీత అని ఉంది. కొంతమంది బెనిఫిషరీస్కి డి ఫామ్ లేక రుణము లేదు అని ఉంది. సో ఈ డీటెయిల్స్ని మీరు ఆ బెనిఫిషరీకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. రుణగ్రహీత అని ఉంటే కనుక వాళ్ళు 10,000 రూపీస్ పే చేయాల్సి ఉంది అని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇన్ కేస్ వాళ్ళు తీసుకున్న లోన్ ప్లస్ ఇంట్రెస్ట్ 10,000 కంటే 10,000 కంటే తక్కువ ఉంటే ఆ 10,000 కంటే తక్కువ ఎంత అమౌంట్ ఉందో అంత పే చేయాలి అనే డీటెయిల్స్ని వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ఇది పార్ట్ బిలో ఒక ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే కనుక, పార్ట్ బి వాలంటీర్ ద్వారా ఫిల్ చేయాల్సిన దాంట్లో సెకండ్ పాయింట్కి వస్తే అనుభవం యొక్క స్వభావము అని ఉంది. సో ఇది వాలంటీర్ చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సిన డేటా అండి. ఎందుకంటే ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి, లబ్ధిదారుని యొక్క వారసులు, ఇతరులు అని. సో మీరు ఫీల్డ్లో సర్వే చేస్తున్నప్పుడు ఆ బెనిఫిషరీ యొక్క హౌస్ని ఐడెంటిఫై చేసినప్పుడు అందులో నివసిస్తుంది లబ్ధిదారుడా అయితే అవును అని, కాదు అంటే కాదు. సో లబ్ధిదారుని యొక్క వారసుల, ఈ 2 కాకపోతే ఇతరులు, వేరే ఆ హౌస్ని వాళ్ళు ఎవరి దగ్గర, లబ్ధిదారుల దగ్గర నుండి కానీ వాళ్ళ యొక్క కొడుకులు కూతురుల దగ్గర నుండి కానీ కొన్నారా. సో ఈ 3 మీరు సర్వే చేసి దాన్ని టిక్ చేయాల్సి ఉంది. బెనిఫిషరీ యొక్క హెరిడిటరీయా లేకపోతే అదర్సా అని. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి, ఇది ఇన్ కేస్ లబ్ధిదారుడు కాకుండా ఇంకా ఎవరైనా నివసిస్తుంటే థర్డ్ పాయింట్ మనం ఫిల్ చేయాల్సి ఉంది. సో క్లైమెంట్ అంటే ఆ పర్సన్, ఆ పర్టికులర్ మీరు సర్వే చేస్తున్న టైంలో ఆ హౌస్లో నివసిస్తున్నటువంటి పర్సన్ పేరు, ఆధార్ నెంబరు, ఫాదర్ నేము, ఫోన్ నెంబరు. అదేవిధంగా ఈ థర్డ్ పాయింట్లోని ఈ అని ఇంకొక సబ్సెక్షన్ ఉంది, క్లైమెంట్ పేరు మీద వేరే గృహము ఉన్నదా అని. సో ఇన్ కేస్ రెండో పాయింట్లో అనుభవం యొక్క స్వభావము అనున్న దగ్గర ఇతరులు అంటే ఎవరైనా కొనుక్కొని నివసిస్తూ ఉంటే అప్పుడు ఈ సబ్సెక్షన్ ఈ అనే దాన్ని ఫిల్ చేయాలండి. క్లైమెంట్ పేరు మీద వేరే గృహము ఉన్నదా అని ఇది సబ్సెక్షన్ని మీరు ఫిల్ చేయాల్సి ఉంది. సో దయచేసి సో ఈ సబ్సెక్షన్ ఈని కూడా మీరు ఫిల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఫోర్త్ పాయింట్కి వెళ్ళండి. ఫోర్త్ పాయింట్లో ఆస్తి వివరములు అని ఉందండి. ఈ ఆస్తి వివరములు అని ఉన్నది మీరు ఆ బెనిఫిషరీస్తో ఇంటరాక్ట్ అవ్వడం ద్వారా ఫిల్ చేయాల్సి ఉంది. ఏదైతే వాలంటీర్ సర్వే చేస్తున్నప్పుడు అక్కడ గృహము ఉన్నది లేదు అంటే వాళ్ళు హౌస్ లోన్ తీసుకొని ఆ పర్టికులర్ ప్లేస్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేశారా లేదా, హౌస్ కనుక కన్స్ట్రక్షన్ చేసి ఉంటే ఉన్నది అని పెట్టాలి, కన్స్ట్రక్షన్ చేసి లేకపోతే లేదు అని పెట్టాలి.
ఇప్పుడు హౌస్ కనుక అక్కడ కన్స్ట్రక్షన్ చేయకపోతే ఆ సేమ్ మనం అక్కడ నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్ అక్కడ నోట్ చేసుకోవాలి. అప్లికెంట్ మే బీ ఇంటిమేటెడ్ దట్ అప్లికేషన్ విల్ నాట్ బి ప్రాసెస్డ్. అంటే అక్కడ హౌస్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళ అప్లికేషన్ ప్రాసెస్ చేయలేము అని చెప్పేసి ఆ బెనిఫిషరీకి ఇంటిమేట్ చేయాలి. సో ఈ ఆస్తి వివరంలోకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి అక్కడ ఓనర్షిప్ అనేది వాలంటీర్ ఎలా డిసైడ్ చేస్తారంటే, ఆ హౌస్కి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ రిసిప్ట్ కానీ, లేదంటే వాటర్ బిల్ రిసిప్ట్ కానీ, ఈ మూడిట్లో ఏదైనా ఆ బెనిఫిషరీ ప్రొవైడ్ చేయగలిగితే సో అప్పుడు ఆ ఓనర్షిప్ డీటెయిల్స్ని మనం అక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆస్తి వివరములు అని ఉంది కదా, 4th పాయింట్. ఇందులో ఫస్ట్ సబ్సెక్షన్ గృహము ఉన్నది లేదు, ఉంటే నెక్స్ట్ ఆస్తి అసెస్మెంట్ నెంబర్ అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ విద్యుత్ శాఖ కనెక్షన్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డోర్ నెంబర్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత లాస్ట్లో అక్కడ క్లైమెంట్ యొక్క సిగ్నేచర్, అట్లనే వాలంటీర్ యొక్క సిగ్నేచర్ కంప్లీట్ చేయాలి. సో దీంతో పార్ట్ బి కంప్లీట్ అయింది. మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా విఆర్ఓకి